ఎంత ఎన్నికలైతే మాత్రం నోటికి వచ్చినట్టు మాటలు చెప్పేస్తే ఓట్లు రాలుతాయా? కీలకమైన ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు ఫలితాల అంచనాల మీద ప్రశ్నలు ఎదుర్కోవటం మామూలే. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఆచి తూచి మాట్లాడాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అవుతున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన వేళ ఒక్క ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కలను చెప్పుకొచ్చారు. 12 నుంచి 14 సీట్ల వరకు కాంగ్రెస్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చే వీలు లేదు. ఇదే విషయాన్ని పలువురు చెప్తున్నారు. దీనికి కారణం అభ్యర్థులేనని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారు బలోపేతంగా కనిపిస్తున్నారు. కానీ రేవంత్ మాత్రం డజన్ నుంచి 14 స్థానాల్లో విజయం ఖాయమన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ధీమా ఏమిటి అన్నది చూస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ కుదేలు కావటం, వరుసగా ఎదురు దెబ్బలు తగలటం, లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటం, పలువురు గులాబీ నేతలు కారు దిగేస్తున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభావం ఎన్నికల్లో ఉండదన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఇక ఆయన ఏం చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అన్నది తెలుసు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంత అవినీతిమయం చేశారు అంటూ మండిపడుతున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వానికి మంచి మార్కులు ఇచ్చేసుకున్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చామని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగినట్లు తెలిసినా వెంటనే చర్యలు తీసుకుని సవరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అన్ని వేళల్లోనూ తమ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పనిచేస్తుందని, మంత్రులంతా కూడా నిత్యం సమీక్షలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని చెబుతున్న రేవంత్ ఈ ఎన్నికల్లో ప్రజలు తమని ఆశీర్వదిస్తామని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ వైఫల్యాన్ని ప్రస్తావించిన రేవంత్ మోడీ సర్కార్లోని లోపాలను ఎత్తి చూపుతూ మోడీ ప్రభావం మసకబారింది, మాటలు చెప్పి పని చేయకుంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇదే తరహాలో తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పైకి వేర్వేరుగా ఉన్నా లోపల మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నట్లుగా వ్యవహారం నడుస్తోంది అంటూ పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ తీరు బాగోలేదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో తాము ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న ధీమా రేవంత్ మాటల్లో వినిపిస్తుంది. అయితే ఇన్ని సీట్లను సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ అనుకున్నంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో చెప్పే మాటలకు, అంచనాలకు తర్వాత సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్న ధ్యాసతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఓకే, లేదంటే మాత్రం తిప్పలు పక్కా అని చెప్పక తప్పదు.